శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు. రెండవసారి కోరిక బ్రహ్మనాయుడు కోరిక. కారంపూడి ఉత్సవాల్లో భాగంగా మమ్మల్ని ఇక్కడికి బ్రహ్మారెడ్డి గారు ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంగా మేము రావటం, ఇక్కడ ఈ ఉత్సవాలను చూడటం మాకు ఆనందంగా ఉంది. అట్లానే వీరుల చరిత్ర తెలుసుకున్నాం. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం బ్రహ్మనాయుడు గారి చరిత్ర, కన్నమదాస్ చరిత్ర, అట్లా నాయకురాలు నాగమ్మ చరిత్ర చదువుకున్నాం. చిన్నప్పుడు ఎప్పుడో ఎక్స్కర్షన్కి వచ్చినప్పుడు చూసామండి. మళ్ళీ ఇప్పుడు మా బ్రహ్మారెడ్డి గారు పిలిస్తే వచ్చి అన్నీ చూడటం జరిగింది. ఇక్కడ ఇప్పుడే వీరుల ఆయుధాలు కూడా పరిశీలించాం. ఆ రోజున మరి మనుషులే ఎంతెంత విగ్రహాలు ఉండేవాళ్ళో. కత్తి ఒకటే 8 అడుగులు 7 అడుగులు ఉంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజున వారు పోరాడి మంచి మీద చెడు మీద మంచి గెలిచింది. కానీ బ్రహ్మనాయుడు గారు ఇంతమంది శవాల గుట్టల్లో పడి మనం సాధించింది ఏంది అని నైరాశ్యం చెందిన సందర్భం కూడా విన్నాం మనం. అందువల్ల పోరాడచ్చు, కానీ శాంతియుతంగా పోరాడడం అనేది అది మనకి చరిత్ర చెప్తున్నాయి. అందువల్ల అందరం కూడా శాంతి మార్గంలో నడవాలని, పల్నాడు ప్రజలందరూ మంచి మార్గంలో నడిచి రాబోయే రోజుల్లో అభివృద్ధి కోసం పోరాడాలని కోరుకుంటున్నాను.